Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 11 in our project journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఆర్ ది ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ కండిషన్స్ అండ్ లూప్స్. గైస్ చాలామంది అసలు ఏ కోడ్ అయినా మనం రాయాలైనా అది బేస్డ్ ఆన్ ది కండిషన్ అండ్ లూప్స్ గైస్. అంటే ఏ లాజిక్ ఎలా రాయాలి అండ్ ఏ లాజిక్ ఎన్నిసార్లు అప్లై అవ్వాలి, ఏ లాజిక్ ఎన్నిసార్లు పర్ఫామ్ అవ్వాలి అండ్ ఎక్కడ ఆగాలి గైస్. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది గైస్. సో ఈరోజు క్లాస్లో అయితే మనం అసలు ఎప్పుడు ఏ లాజిక్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఏ కండిషన్ వాడాలి, ఎప్పుడు ఏ ఫర్ లూప్ యూజ్ చేయాలి, సో గైస్ అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం గైస్. సో ఎవరో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గైస్. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడే ఇస్ డే 11 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఆర్ ది ఆపరేటర్స్ అండ్ కండిషన్స్ అండ్ లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. గైస్ ఈ టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనం రాసే కోడ్లో మన ఎంటైర్ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం వచ్చేసి కండిషన్సే రాస్తాం గైస్. అంటే ఎప్పుడు ఏ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలో బేస్డ్ ఆన్ ది కండిషన్ గైస్. అండ్ ఆ టాస్క్ అనేది ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి, ఎప్పుడు ఆగాలి బేస్డ్ ఆన్ ది లూప్స్ గైస్. గైస్ ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు గైస్. అసలు ఇఫ్ కండిషన్లో ఏ కండిషన్ రాయాలి, వైల్ లూప్ ఎప్పుడు వాడాలి, ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, డూ వైల్ లూప్ ఎప్పుడు వాడాలి, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు గైస్. సో ఎవ్వరూ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు క్లారిటీగా నేను చెప్పేది అర్థమవుతుంది గైస్. సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో సో ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు చూడండి గైస్. ఎందుకంటే ఈ వీడియోలు మీకు అర్థం కావాలంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి గైస్ జావా స్క్రిప్ట్ మీద, అప్పుడే మీకు అర్థం అవుద్ది. సో కమింగ్ టు ది పాయింట్, సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఆర్ ది ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్, వాట్ ఆర్ ది కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్, వాట్ ఆర్ లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో గైస్ ఈ మూడు టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి వాళ్ళ వాట్ ఆర్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే గైస్, అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి గైస్. ఆపరేటర్స్ అంటే ఏమీ లేదు, ఇక్కడ చూడండి. ఆపరేటర్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఆపరేటర్స్ అంటే మనం వేరియబుల్స్ మీద వాల్యూస్ మీద పర్ఫామ్ చేసే వాటిని ఆపరేటర్స్ అంటారు. ఓకే గైస్, ఆపరేటర్స్ పర్ఫామ్, ఓకే గైస్ పర్ఫామ్ దీని మీద వేరియబుల్స్ అండ్ వాల్యూస్. వేరియబుల్స్ ఇస్ నథింగ్ బట్ స్టోరింగ్ ది వాల్యూస్. అంటే మనం ఒక వాల్యూని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుని ఆ వాల్యూ మీద ఆపరేటర్స్ అప్లై చేయొచ్చు అండ్ డైరెక్ట్గా వాల్యూ మీద కూడా అప్లై చేయొచ్చు. ఓకే గైస్, సో దీస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్స్. సో అసలు ఆపరేషన్ అంటే ఏంటన్నా, అసలు ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయంటే గైస్ ఆపరేటర్స్ మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క టైప్ మనం చూద్దాం క్లారిటీగా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ గైస్. ఆపరేటర్ అంటే ఒక టాస్క్ అనమాట. అంటే అర్థమెటిక్ టాస్క్ అంటే అర్థమెటిక్గా మనం ఎన్ని టాస్క్లు పర్ఫామ్ చేయొచ్చు గైస్. అర్థమెటిక్గా మనం ఏం చేయొచ్చు గైస్, అర్థమెటిక్ ఈస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఓకేనా. సో ప్లస్ అంటే ఎడిషన్ గైస్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కానీ మేము ఒకసారి రివిజన్ చేస్తున్నాం జస్ట్. సో ఇది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న టాపిక్స్ కానీ జస్ట్ ఒకసారి మీకు చెప్తున్నాను గైస్. సో అర్థమెటిక్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఓకే గైస్, యాడ్ చేస్తే ఏంటి గైస్, మనం గైస్ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే గైస్ ఇది అందరూ తెలుసు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, కానీ అసలు సింటాక్స్ తెలియదు గైస్. సింటాక్స్ ఏంటంటే మనం ఇప్పుడు 10 వచ్చేసి గైస్ మనకు వాల్యూ, ప్లస్ అనేది ఆపరేటర్, 5 అనేది వాల్యూ గైస్. ఇదే ప్లేస్లో నేను 10 కాకుండా సంథింగ్ ఏ అంటే నథింగ్ బట్ ఏది వేరియబుల్, సంథింగ్ బి అంటే గైస్ ఏ అంటే ఆపరాండ్, ఆపరేటర్ ప్లస్ ఆపరాండ్. అంటే దీంట్లో మనకి 2 ఆపరాండ్స్ ఉన్నాయి, ఒక ఆపరేటర్ ఉంది. ఓకే గైస్, ఆపరేటర్ అనేది ఆపరాండ్స్ మీద వర్క్ అవుద్ది గైస్. సో ఓకేనా. సో దీంట్లో మనకి 10 ఏంటి డైరెక్టర్ వాల్యూని సో మన వాల్యూస్తో కూడా ఆపరేటర్ పర్ఫామ్ చేయొచ్చు అండ్ వేరియబుల్స్ని ఉపయోగించి కూడా వాల్యూస్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే గైస్, సో దీనికి అంత నేను టైం తీసుకోవట్లేదు గైస్ ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన టాపిక్సే. సో గైస్ కంపారిజన్ ఆపరేటర్స్.
అన్న కంపారిజన్ ఏంటి అన్న అంటే గైస్ మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే గైస్ మనం ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం లేదా బయట, అరే ఆడు చూడరా నల్లగా ఉన్నాడు, అరే ఈడు చూడరా తెల్లగా ఉన్నాడు, అరే ఆడు చూడరా వీడికన్నా ఎత్తుగా ఉన్నాడు, అరే ఆడు చూడరా ఆడు హైట్ ఎంత ఉందో, సో అరే ఆడు చూడరా ఈడు పొడుగుగా ఉన్నాడు, ఈడు బక్కగా ఉన్నాడు, ఈడు లావుగా ఉన్నాడు, అంటే కంపేరింగ్. గైస్ అసలు మనకి కోడింగ్ అంటే చాలామంది భయపడతారు, కానీ అసలు కాన్సెప్ట్ అనేది మనం రియల్ లైఫ్గా మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ గైస్. ఇప్పుడు ఏంటి మనకు అర్థమెట్రిక్ అంటే ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇప్పుడు అవి ఎక్కడి నుంచో తెచ్చిన టాపిక్సా కాదు కదా, ఇవన్నీ మనం డైలీ లైఫ్లో వాడేదే. లైక్ ఏంటి, ఇప్పుడు ప్లస్ అంటే ఏంటి, మనం ఒక వస్తువు కొన్నాం ఇంకో వస్తువు కొన్నాం, ఆ రెండింటిని కలపాలంటే ఏంటి, ఎడిషన్ చేయాలి అంతే కదా. సో మైనస్ ఏంటి, సో మనం ఏదైతే డబ్బులు ఇస్తామో మైనస్ అంటే ఏంటి, షాప్ అయినా మనకి ఎంతైతే అయినా తీసుకుని సో దాంట్లో మైనస్ మనకి ఇస్తారు. సో ఇంటూ అంటే ఏంటి, మనం ఎన్నైతే తీసుకున్నామో అంతా ఇంటూ దాని ప్రైజ్. సో గైస్ ఇవన్నీ మనకు తెలిసిన టాపిక్సే గైస్, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అర్థం చేసుకోవాలి, కానీ చాలా సింపుల్ గైస్, ఓకేనా. సో ఇప్పుడు కంపారిజన్ చెప్పాను గైస్, కంపారిజన్ నథింగ్ బట్టి సో రెండింటి మీద ఏదైనా కంపేర్ చేయాలంటే గైస్ మనకు జనరల్గా అయితే మనం హ్యూమన్స్ మీద పర్ఫామ్ చేస్తాం ఏంటి, సో మనం పోలుస్తాం అనమాట, సో వాడు ఎలా ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడు అని. సో అలాగే మనకు డేటాను కూడా అలాగే చేయొచ్చు గైస్. చూడండి ఇక్కడ 5 ఈక్వల్ టు 5 గైస్, ఇక్కడ చూడండి 5 అనేది 5 ఈక్వల్గా ఉందా గైస్. మనం అన్నాం కదా, అరే ఈడు సేమ్ ఆడలాగానే ఉంటాడు రా, అరే ఆ అమ్మాయి చూసారా అసలు అమ్మాయి అసలు అలాగే ఉంటుందిరా, ఆ అమ్మాయి లాగానే ఉంటుందిరా, మీరు ఎప్పుడు గమనించారా అంటాం గైస్. అంటే ఏంటి, ఇక్కడ ఈఎంఐ వేరు ఈఎంఐ వేరు, కానీ చూడడానికి ఒకేలాగా ఉంటే మనం డబుల్ ఈక్వల్ టు వాడతాం గైస్. ప్రతి దాంట్లోనూ ఈ డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు ఉండదు, ఓన్లీ జావా స్క్రిప్ట్లోనే మనకి త్రిబుల్ ఈక్వల్ టు ఇంటరాక్షన్ చేశారు. సో త్రిబుల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి, డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి చూద్దాం గైస్. డబుల్ ఈక్వల్ టు వాడితే గైస్ ఇటు పక్కన ఏ డేటా టైప్ ఉన్నా ఇటు పక్కన ఏ డేటా టైప్ ఉన్నా దానికి అనవసరం గైస్, వాల్యూ ఒక్కటే చెక్ చేద్దే, ఓకే గైస్. ఇప్పుడు ఇక్కడ చూసారా 5 డబుల్ ఈక్వల్ టు 5 ఏమొచ్చింది, ట్రూ గైస్. ఇప్పుడు నేను 5 డబుల్ ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్లో 5 రాస్తాను గైస్, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది గైస్, ఇప్పుడు కూడా ట్రూనే. అంటే ఏంటి, ఇది ఏమో ఇంటూ డేటా టైప్, ఇది ఏమో స్ట్రింగ్ డేటా టైప్, కానీ ఇక్కడ డేటా టైప్ చెక్ చేయదు గైస్, ఇక్కడ ఓన్లీ చెక్ చేసేది వాల్యూస్. ఇక్కడ ఇంటీజర్ ఉన్నా, ఇక్కడ ఏ డేటా టైప్ ఉన్నా, ఇక్కడ ఏ డేటా టైప్ ఉన్నా, ఎక్కడున్న వాల్యూ ఏంటి 5, ఎక్కడున్న వాల్యూ ఏంటి 5. సో 5 ఈక్వల్ కాబట్టి ట్రూ గైస్. అలా కాదు, నాకు డేటా టైప్ కూడా చెక్ చేయాలి, ఇది ఏ డేటా టైప్ అయితే అది ఆ డేటా టైపే అవ్వాలి, అప్పుడే నాకు ట్రూ రావాలి అంటే గైస్ మనం ఇలా వాడతాం గైస్. ఇప్పుడు చూసారా ఇక్కడ 5 కానీ ఈ 5 అనేది డబల్ కొటేషన్లో ఉంది, అంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ గైస్. ఇప్పుడు ఇక్కడ చూసారా ఫాల్స్ వచ్చింది, అంటే ఇక్కడ ఏంటి వాల్యూస్తో పాటు డేటా టైప్ కూడా చెక్ చేస్తే మనం త్రిబుల్ ఈక్వల్ టు వాడాలి గైస్. అలా కాకుండా నాకు ఏమి డేటా టైప్ ఏం చెక్ చేయాలి, జస్ట్ వాల్యూస్ ఈక్వల్లో కాదో చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు వాడతాం గైస్, ఓకే గైస్. నాట్ ఈక్వల్ టు మనకు తెలిసిందే, అదో కాదో చెక్ చేస్తాకి. ఇక్కడ ఏంటి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే గైస్. ఇవన్నీ మనకు తెలిసినయే, అలా కాదు అన్న నాకు కావాలి అంటే గైస్ అది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందు మీకు అసలు ఏమి ఉన్నాయో తెలిస్తే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం తర్వాత ప్రాక్టికల్గా, ఓకేనా. తర్వాత ఏంటి గైస్, లాజికల్ ఆపరేటర్ గైస్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి గైస్, లాజిక్ అంటే ఏంటి, థింకింగ్ కదా. సో అంత గైస్ మనం కూడా రేపొద్దున కాలేజ్ ఉందా లేదా, రేపొద్దున కాలేజ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అరే రేపొద్దున కాలేజ్ లేకపోతే మూవీకి వెళ్దాం రా, రేపొద్దున కాలేజ్ ఉంటే అరే సార్ అసైన్మెంట్ రాసామన్నాడు రా. సో గాయస్ ఇదంతా ఏంటి, మనం ఒక ఇన్సిడెంట్ అనేది జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి అంతేనా గైస్. ఇప్పుడు ఎక్కడ కూడా అంతే, ఇప్పుడు ట్రూ అంటే కాలేజ్ ఉంది అండ్ సార్ వచ్చారు, అప్పుడేంటి మనం ఖచ్చితంగా అసైన్మెంట్ చూపించాలి, ఓకే గైస్. ఇప్పుడు ఇక్కడ ఏంటి కాలేజ్ ఉంది కానీ సార్ రాలా గైస్, అప్పుడు మనం చూపించవు అసలు గైస్. అలా జస్ట్ మీకు ఎంజాయ్ చేస్తా నేర్చుకుంటే ఆటోమేటిక్గా అయ్యే వచ్చేది గైస్, ఓకేనా. సో లాజికల్ ఆపరేటర్స్ ఏంటి, అండ్ ఆర్ నాట్, ఓకే గైస్. మనం క్లారిటీగా చూద్దాం, జస్ట్ మీకు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాకి మీకు ఇలా చెప్తాను గైస్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని, సో అసైన్మెంట్ ఆపరేటర్ గైస్. అసైన్మెంట్ ఆపరేటర్ అసలు మీకు తెలుసుకోవాల్సిన పని లేదు గైస్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది జస్ట్ మీకు కోడ్ అనేది షార్ట్గా కనబడతా రాస్తాం గైస్, జస్ట్ ఏం లేదు. ఎస్ఐన్ అంటే ఏంటి, ఎస్ఐన్ అంటే గైస్ ఇప్పుడు అంతేందుకు గైస్, అరే నువ్వు ఈ పని నువ్వు చేయరా,
అరే అదేలా కడితే అంటే ఏంటి, మనం ఒక పనిని ఎలాగైతే మనిషికి అసైన్ చేస్తామో అలాగే ఒక డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే, లేకపోతే ఒక టాస్క్ని ఒక వేరియబుల్స్ మీద అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటారు guys. ఇక్కడ చూడండి 10 అనే వాల్యూని ఎక్స్లో అసైన్ చేశారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఎందుకు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే, సో ఇక్కడ జరిగిన టాస్క్ని ఒకదానికి అసైన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. లాజిక్ అంటే ఏంటి, ఏదైనా మనం ఒక పని అంటే ఏంటి, అసలు రెండు రెండు కేసులు జరిగితే ఏం రావాలి అవుట్పుట్, అసలు ఒకటి జరిగి ఒకటి రాకపోతే ఏం రావాలి అవుట్పుట్, అది లాజిక్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మనం కంపేర్ చేయడం అంటే ఏంటి గైస్, కంపేర్ అనేది ఒకరితోనే చేయం కదా, సో ఖచ్చితంగా ఇద్దరు కావాలి. సో గుర్తుపెట్టేసుకోండి, కంపారిజన్ ఆపరేటర్ అని ఖచ్చితంగా 2 ఆపరేటర్స్ వాడాలి, ఆపరాండ్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్ అని తెలిసిందే. సో గైస్ ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ ఎందుకన్నా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అంటే గైస్, ఈ మనకి తెలిసిన టాపిక్సే, జస్ట్ వీటి మీదే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు ముందుకు వెళ్ళలేరు గైస్. మనకి తెలిసిన టాపిక్స్ జస్ట్ రివిజన్ చేసుకోండి, తెలియని టాపిక్స్ మనకి చాలా ఉంటాయి గైస్. సో అవి చూద్దాం మనం. సో గైస్ ఇప్పుడు ఏంటి, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. గైస్ అసలు కండిషన్ ఎందుకు రాయాలి, మీకు ఎప్పుడు అనిపించిందా అసలు కండిషన్ ఎందుకన్నా గైస్? కండిషన్ స్టేట్మెంట్ ఎందుకు రాయాలంటే కంట్రోల్ ది ఫ్లో, అంటే మన ఫ్లో అనేది ఎక్కడ ఆగాలి, ఎక్కడ కంటిన్యూ అవ్వాలి. సో అలా అంటే గైస్ చూడండి, దీనికి ఏం వాడతామంటే మనం ఇఫ్ ఎల్స్. అంటే ఇఫ్ అంటే ఏంటి, అవుతే, ఎల్స్ అంటే ఏంటి, కాకపోతే. గైస్ చూసారా సింటాక్స్ ఏంటి, ఇఫ్ అనే కీవర్డ్ వాడాలంట, పెరాన్సిస్లో కండిషన్ అన్న. కండిషన్ అంటే ఏం రాయాలన్నా అంటే గైస్, కండిషన్ అంటే గైస్ ఇదంతా చూడండి, ఇదంతా రాసుకోవచ్చు గైస్. కండిషన్ మనం ఏంటి గైస్, కండిషన్ మనం ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ రాయొచ్చు. అంటే ఏంటి, ఎందుకు ఇయర్ రాయాలంటే గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 ఈక్వల్ టు 5 అది ఒక కండిషను. అంటే ఏంటి, మనం ఇక్కడ క్వశ్చన్ అడిగితే మనకు ఆన్సర్ రిజల్ట్ వచ్చింది, అది ట్రూనా ఫాల్సా అంటే బూలియన్ డేటా టైప్లో మనకి రిజల్ట్ వచ్చింది. సో అలా మనం ఏదైనా రాసుకోవచ్చు గైస్ కండిషను. సో ఇఫ్ ఎల్స్. సో కండిషన్ ఏంటి, సింటాక్స్ ఏంటి, ఇఫ్ అని రాసి కండిషన్ రాయాలి. ఒకవేళ ఇది ట్రూ అయితే మనం ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో అలా చూడు గైస్, ఇప్పుడు చూద్దాం. సో లెటర్ మార్క్స్ గైస్, ఇదంతా మీకు అర్థం కాదు కానీ నేను ప్రాక్టికల్గా అంటే మనం రాసాం కాదు గైస్. సో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం. సో గైస్ ఆల్రెడీ మనం లాగిన్ పేజ్ మనం బిల్డ్ చేసాం. సో గైస్ నేను ప్రతి టాపిక్ కూడా మీకు మన ప్రాజెక్ట్ బేస్తోనే నేర్పిస్తాను, అప్పుడే మీకు అసలు రియల్ టైంలో ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది గైస్, ఓకేనా. సో మనం ఆపరేటర్స్ అయిపోయినాయి గైస్, కండిషన్లోకి వచ్చాం. కండిషన్లో మీకు ఇఫ్ చూశారు, కానీ మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అసలు కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలని చూద్దాం గైస్. అంతెందుకు గైస్ ఇప్పుడు మీరు ఇప్పుడు లాగిన్ అవుతారా గైస్. ఇప్పుడు ఇది మన సైట్ అనుకోండి గైస్, ఇప్పుడు నేను యూజర్ నేమ్ రాకేష్ అవుతున్నా. సో పాస్వర్డ్ ఏంటి, సో రాకి 123 అని ఇచ్చా. సో ఓకే గైస్, ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి గైస్. నాకు లాగిన్ అయిందా, అసలు ఏమైంది, సో మీకు అసలు ఏమైందో తెలియదు గైస్, ఓకేనా. అసలు మీకు ఏమైందో తెలియాలి అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక ఈవెంట్ పర్ఫామ్ చేశాను గైస్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం అసలు ఈవెంట్ అంటే ఏంటి. ఎవరైతే అసలు ఈవెంట్ అంటే ఏంటో తెలియదు, సో ప్రీవియస్ క్లాస్ చూడండి గైస్. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే నేను ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేసి, ఓకే ఈ యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ మీద ఈ అకౌంట్ ఉందా, అకౌంట్ ఉంటే హోమ్ పేజ్కి డిస్ప్లే చేయి గైస్. అది మనం చెక్ చేయాలంటే సో ఇప్పుడు మనం దానికి కండిషన్ రాద్దాం గైస్, ఓకేనా. సో దానికన్నా ముందు గైస్ ఇది మొత్తం మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకున్న టాపిక్స్. సో గైస్ ఇప్పుడు ఇది మొత్తం నేను సో అంతా కాదు. సో గైస్ ఆల్రెడీ నేను ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ నేను క్లాస్లో డిస్కస్ చేసాను. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మనం కండిషన్ చెక్ చేద్దాం గైస్. 1 సెకండ్ గైస్. చాలా సింపుల్, మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది గైస్. ఇది ఎందుకు రాసుకున్నాను నేను మనం గైస్ చెప్పండి, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఎందుకు రాసుకున్నాం మనం ఎప్పుడైతే లాగిన్ పేజ్ మీద క్లిక్ చేస్తామో మనకు పేజ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండా, సో అది రాసుకుంటే రీఫ్రెష్ అవుతుంది గైస్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎన్నిసార్లు ట్యాప్ చేసినా రీఫ్రెష్ అవ్వట్లేదు. అదే నేను వన్స్ ఇది కామెంట్లో పెట్టేస్తే గైస్, ఇప్పుడు చూడండి నేను లాగిన్ అని కొట్టగానే మళ్ళీ పేజ్ రీఫ్రెష్ అయిపోతుంది గైస్. సో అలా పేజ్ రీఫ్రెష్ అయిపోతే మనకి డేటా అనేది మిస్ అయిపోద్ది.
సో అలా కాకుండా మనం పేజ్ రీఫ్రెష్ అవ్వకోకుండా సో మనం ఈవెంట్ డాట్ ప్రివెంట్ వాడతాం గైస్. ఇప్పుడు ఏంటి మనకి ఆన్ సబ్మిట్ అంటే ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ చేస్తారో మనకి మనం రాసుకుంటున్నాం ఓకే ఏ టాస్క్ పర్ఫామ్ అవ్వాలని. సో గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెక్ చేయాలి గైస్. నేను ఆల్రెడీ చెప్పాను అసలు ఆ యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కదా చెక్ చేయాలంటే ముందు మనం ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. HTML ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు అలా యాక్సెస్ చేసుకోవాలంటే మనకి వాల్యూస్ అన్ని దేంట్లో ఉంటాయి, ఒకటి ఇన్పుట్ బాక్స్ అంటే యూజర్ ఇన్పుట్ బాక్స్, పాస్వర్డ్ ఇన్పుట్ బాక్స్లో వాల్యూస్ ఉంటాయి గైస్. ముందు అసలు ఇన్పుట్ని యాక్సెస్ చేద్దాం గైస్. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం ఎలా యాక్సెస్ చేసుకోవాలి. నేను యూజర్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం గైస్. మనం ఏంటి మనకి సింటాక్స్ ఏంటి గైస్, ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ డాట్ మెథడ్ ఏంటి గైస్. ఇప్పుడు నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్న. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏంటి, మనం ఒక ఎలిమెంట్ని ఐడి సహాయంతో సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఐడి యూజ్ చేయాలి గైస్. ఇప్పుడు నేను దీనికి ఐడి ఇస్తున్నాను గైస్, ఓకేనా. సో ఐడి అంటే ఏంటిది, యూజర్ నేమ్. సో గైస్ దీనికి కూడా ఐడి ఇస్తున్నాం. సో గైస్ ఎందుకు ఐడి ఇస్తున్నాం అన్న అంటే గైస్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా గుర్తుపడతారు, మీ పేరుతోనే కదా పిలుస్తారు. అలాగే మనం ఎలిమెంట్ని పిలవాలంటే బేస్డ్ ఆన్ ది ఐడి, క్లాసెస్, ట్యాగ్ నేమ్స్ ఏదైనా సరే. ఇప్పుడు మనం నిక్ నేమ్తో పిలిస్తే మనం పలుకుతాం కదా. సో ఐడి క్లాసులు అనేది కూడా నిక్ నేమ్స్. సో అంతేనా, ఓకేనా గైస్. సో జస్ట్ ఏం ఉండదు గైస్, మీకు అర్థం చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా సింపుల్ గైస్. సో టైప్, ఓకే గైస్. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్కి ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఇచ్చాను గైస్. పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్కి ఐడి అనేది పాస్వర్డ్ ఇచ్చా గైస్. ఇప్పుడు నేను ఆ రెండింటిని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే నేను యూజర్ నేమ్ యాక్సెస్ చేసుకోవాలంటే ఓకేనా, యూజర్ నేమ్, ఓకే గైస్. సో సేమ్ అలాగే సో పాస్వర్డ్ గైస్. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనుకున్నారు, ఆల్రెడీ మనం లెట్ అనేది మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసాం అంటే డిక్లేర్ చేసాం, ఓకే గైస్. మనకు ఇప్పుడు పాస్వర్డ్ లెట్ అనేది అసైన్ చేసుకోవచ్చు కానీ డిక్లేర్ చేసుకోలేము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం, ఓకే గైస్. సో లెట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకున్నాం. తర్వాత పాస్వర్డ్ని, ఓకే గైస్, దీనికి పాస్వర్డ్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చా, దీనికి ఏమో యూజర్ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చా గైస్. ఒక్కసారి దీన్ని మనం కన్సోల్ చేద్దాం గైస్. console.log ఏంటి గైస్, యూజర్ నేమ్, తర్వాత console.log పాస్వర్డ్, ఓకే గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్ ఒకసారి. గైస్ ఇప్పుడు అవుట్పుట్ ఏమీ లేదు గైస్. ఇప్పుడు నేను ఒకసారి సంథింగ్ ఏదో ఇక్కడ ఇస్తాను, టైప్ చేస్తున్నాను గైస్. ఇక్కడ నేను ఎప్పుడైతే లాగిన్ అని కొట్టాను గైస్, ఇక్కడ చూడండి ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ వచ్చింది గైస్, యూజర్ నేమ్ అని ఇన్పుట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి గైస్, ఇక్కడ నేను స్పెల్లింగ్ తప్పించాను గైస్. ఇక్కడ మనకి ఓపడాలి గైస్. స్పెల్లింగ్ మీరు బాగా చూసుకోవాలి గైస్, స్పెల్లింగ్తోనే మీకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనకి దీంట్లో వేరే లాంగ్వేజ్లో వచ్చినట్టు ఎర్రర్ అని చూపించదు గైస్, ఆటోమేటిక్గా మనకి మొత్తం తప్పు వచ్చేది గైస్. ఇప్పుడు నేను ఎప్పుడైతే లాగిన్ కొట్టాను గైస్, చూడండి మనకు కావాల్సిన ఈ రెండు ఫీల్డ్స్ కదా. ఎందుకు ఈ రెండు ఫీల్డ్స్ కావాలి, ఈ రెండు ఫీల్డ్స్ సహాయంతో మనం యూజర్ డీటెయిల్స్ని తీసుకుని చెక్ చేసుకుని ఓకే వ్యాలిడ్ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసి లాగిన్ హోమ్ పేజ్కి ఓపెన్ చేస్తాం. అలా కాకుండా ఉండాలంటే మళ్ళీ లాగిన్ పేజే ఉండి మనం మెసేజ్ డిస్ప్లే చేయాలి, నాట్ వ్యాలిడ్ డీటెయిల్స్, ఓకే గైస్. సో మనం యాక్సెస్ చేసుకున్నాం, ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకున్నాం. కానీ ఎలిమెంట్స్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రిటర్న్ టైప్ అంటే ఏం రిటర్న్ అవ్వాలి, నాకు వాల్యూ రిటర్న్ అవ్వాలి, ఓకే గైస్. యూజర్ నేమ్ డాట్ వాల్యూ గైస్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్లో దేన్నైనా అంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూని మీరు రిటర్న్ అంటే మీకు గెట్ చేయాలంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ వాల్యూ, ఓకే గైస్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను గైస్ చేస్తున్నా, నేను యూజర్ నేమ్ రాకేష్ ఇచ్చా గైస్, పాస్వర్డ్ వచ్చేసి రాకి 123 ఇచ్చా గైస్. ఇక్కడ చూసారా గైస్, చూడండి ఎంత సింపుల్. నేను ఏం చేసా, లాగిన్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఏం చేసా, యూజర్ ఇన్పుట్ని యాక్సెస్ చేసుకున్నా, పాస్వర్డ్ ఇన్పుట్ని యాక్సెస్ చేసుకున్నా. తర్వాత ఏం చేసా, యూజర్ ఇన్పుట్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసా, పాస్వర్డ్ ఇన్పుట్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసా. ఓకే అన్న బాగానే ఉంది. కానీ ఎలా చెక్ చేస్తామన్నా గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటి, చెక్
అంటే కంట్రోల్ ది ఫ్లో. అంటే ఫ్లో అన్నా ఏంటన్నా, ఫ్లో అంటే గైస్ ఫ్లో అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే నేను లాగిన్ మీద క్లిక్ చేశానో తర్వాత ఏం జరగాలి, ఆ ఫ్లో అంటే తర్వాత జరిగే పనిని మనం ఆపాలా లేకపోతే కంటిన్యూ చేయాలా. ఇప్పుడు బేస్డ్ ఆన్ ది యూజర్ డీటెయిల్స్ బట్టి నేను ఆపాలా లేకపోతే కంటిన్యూ చేయాలనేది డిస్ప్లే చేయాలి గైస్. సో అలాంటి టైంలో మనం ఇఫ్ అని వాడతాం గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్ యూస్ చేసి యూజర్ డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాం గైస్. సో మామూలుగా అయితే మనం డేటాబేస్ ఇంక్లూడ్ చేస్తే డేటాబేస్లో ఉన్న వాల్యూని చెక్ చేయాలి గైస్. మనం ఇంకా అంత డీప్గా వెళ్ళలేదు కాబట్టి సో ముందు మనం ఇఫ్ అనే కండిషన్ రాద్దాం గైస్. సో మనం ఏం రాసుకున్నాం, ఇఫ్ వాడాలంటే ఇఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. తర్వాత ఏం చూసుకున్నాం, పెరాన్సిస్ ఓపెన్ చేయాలి. పెరాన్సిస్ ఓపెన్ చేసి కర్లీ బ్రాసెస్. ఓకే గైస్, ఇది సింటాక్స్. సో మనం ఇక్కడ బేస్డ్ ఆన్ ద కండిషన్ రాస్తేనే, అది ట్రూ అయితేనే మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ ఏమి రాయాలన్నా గైస్, ఇక్కడ మీరు ఏమి రాయాలంటే మనం ఆపరేషన్ డిస్కస్ చేసుకున్నామా. సో గైస్ అక్కడ మీరు అసైన్మెంట్ ఆపరేటర్స్ అస్సలు రాయకూడదు. ఓకే గైస్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు రాయకూడదన్నా అంటే గైస్ ఇక్కడ మీరు గమనించారా, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, మనం ఏదైనా ఒక వేరియబుల్ని కానీ ఒక టాస్క్ని కానీ లేకపోతే ఒక ఆపరేషన్ కానీ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. కానీ మనం ఇక్కడ వేరియబుల్ని అసైన్ చేస్తే ఏమవుతుంది గైస్, ఏమవదు గైస్. మనం అక్కడ ఇఫ్ కండిషన్లో ఏమి రాయాలంటే మనకి ఏమైనా వాల్యూ రిటర్న్ చేస్తుందో అదే రాయాలి గైస్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, లాజికల్ ఆపరేటర్స్ మనకి ఏం రిటర్న్ చేద్ది, బూలియన్ వాల్యూ. బూలియన్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ గైస్. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమైనా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేద్దా గైస్, లేదు. సో మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే మనకు ఆపరేటర్స్ ఉన్నాయో ఆ ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్స్కి మనం బూలియన్ రిటర్న్ చేద్దో ఆ ఆపరేటర్ యూజ్ చేయాలి గైస్. అంటే మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు గైస్, కంపారిజన్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు కూడా అంతే, అవునా అరే వాడు వీడికన్నా పెద్దగా ఉన్నాడు రా, అవునా కాదా, అంతే కదా. సో ఇంకా వాల్యూస్ ఏమైనా వస్తే రాదు, ఎప్పుడు వచ్చింది, బూలియన్ వాల్యూసే వచ్చింది. ఓకే గైస్, అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయకూడదు. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, మనం ఇఫ్ అనే పెరాన్సిస్లో కండిషన్ రాసుకునేటప్పుడు ఏం ఆపరేటర్స్ యూజ్ చేయాలి గైస్, ఒకటి కంపారిజన్ ఆపరేటర్స్, ఇంకోటి లాజికల్ ఆపరేటర్స్. ఎందుకంటే కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. అప్పుడే మనకి గైస్, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తేనే అది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఫాల్స్ అయితే ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్. ఇప్పుడు గైస్ ఇప్పుడు మనం చూస్తున్నాం, నేనేం చేస్తున్నా, ఆల్రెడీ మనం చూసుకున్నాం కంపారిజన్ అంటే ఏంటి. నేను చెప్పా మన దగ్గర యూజర్ నేమ్ అనే వేరియబుల్ ఉంది. ఈ యూజర్ నేమ్ దగ్గర మనకేముంది, ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే గైస్, నేనేం చేస్తున్నా అంటే యూజర్ నేమ్ డాట్ వాల్యూ. ఇప్పుడు యూజర్ నేమ్ డాట్ వాల్యూ అంటే ఏమొచ్చింది గైస్, నేను ఏదైతే యూజర్ నేమ్లో ఎంటర్ చేసానో ఆ వాల్యూ నాకు రిటర్న్ వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే ఈక్వల్ టు గైస్, నేను చెప్పా త్రిబుల్ ఈక్వల్ టు వాడితే ఏమవుద్ది గైస్, మనకి ఏమవుద్ది, స్ట్రిక్ట్గా చేస్తుంది. అంటే ఎక్కడున్న వాల్యూ ఖచ్చితంగా డేటా టైప్ కూడా సేమ్ అవ్వాలి. లైక్ గైస్ ఇక్కడ నేను రాకేష్ అని రాసా, కానీ ఎక్కడ రాకేష్ కూడా స్ట్రింగ్లోనే ఉండాలి. అప్పుడే మనకి చెక్ చేద్దాం, అప్పుడే మనకి ట్రూ వచ్చింది గైస్. ఇప్పుడు నేను ఏం రాస్తా, రాకేష్. ఓకే గైస్, అలా రాకేష్. గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, త్రిబుల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలంటే మనకి డేటా టైప్తో డేటా అంటే మనకి వాల్యూతో పాటు డేటా టైప్ కూడా చెక్ చేయాలంటే త్రిబుల్ ఈక్వల్ టు వాడాలి గైస్. అలా కాకుండా నాకు డేటా టైప్ అవసరం లేదన్న వాల్యూ ఒకటే చెక్ చేస్తే చాలు అంటే డబుల్ ఈక్వల్ టు వాడాలి గైస్. గైస్ ఇప్పుడు నేను చూద్దాం, మనం యూజర్ నేమ్ డాట్ వాల్యూ ఈక్వల్ రాకేష్ అయితే మనం ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ ఏం చేద్దాం గైస్, యూజర్ నేమ్ ఈస్ కరెక్ట్. ఓకే గైస్, మనం చూద్దాం. ఇప్పుడు మనం రాకేష్ చూద్దాం గైస్. గైస్ ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఈస్ కరెక్ట్ గైస్. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ తీసేస్తున్నాను గైస్. ఏమన్నా వచ్చిందా, ఎందుకు రాలా గైస్, ఎందుకంటే మనం కండిషన్స్ దగ్గర ఉన్నాం. కండిషన్ అనేది ఏంటి, ఇఫ్ అయితే ఏం జరగాలో రాయాలి, ఎల్స్ అయితే ఏం జరగాలో రాయాలి. అంటే ఇఫ్ అయితే మనం అనుకున్న పని జరిగితే ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలి, ఎల్స్ మనం అనుకున్న పని జరగకపోతే ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలి. గైస్ మనం ఇక్కడ ఏం రాసాం, యూజర్ నేమ్ అనేది మనకు డేటా గైస్, ఇది ఇప్పుడు డేటాబేస్లో ఉన్న వాల్యూ అనుకోండి, దీనికి ఈక్వల్ అయితే
యూజర్ నేమ్ ఇస్ కరెక్ట్ అనుకోండి. అలా కాకుండా దానికి ఈక్వల్ అవ్వకపోతే అంటే అప్పుడు మనం ఎల్స్ యూజ్ చేయాలి గైస్. సో అర్థమైంది గైస్, మనం ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ అని యూజ్ చేయాలి, ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయితే ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలో అనేది ఎల్స్ బ్లాక్లో రాయాలి గైస్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో console.log, సో యూజర్ నేమ్ ఇస్ నాట్ కరెక్ట్ గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు నేను రాకేష్ అని ఇస్తున్నాను గైస్. గైస్ చూసారా, యూజర్ నేమ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు నేను తీసేస్తాను, ఇచ్చేసేస్తున్నా గైస్. చూసారా, యూజర్ నేమ్ ఈజ్ నాట్ కరెక్ట్ గైస్. ఇప్పుడు ఏంటి ఈ ఫ్లో అంటే, ఇప్పుడు నేను లాగిన్ అని కొట్టగానే హోమ్ పేజ్కి వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలా అంటే ఇది ఒక ఫ్లో లాగా, స్టెప్ బై స్టెప్ అనేది ఫ్లో లాగా వెళ్తుంది. కానీ మనం ఏం చేసాం, మన కండిషన్ ఉపయోగించి ఈ ఫ్లో అనేది మనం కంట్రోల్ చేసాం. సో ఈ కండిషన్ ఎప్పుడు వాడతాం, మన కంట్రోల్ ది ఫ్లో అంటే ఏది జరగాలి ఏది ఆగాలి అని మనం రాసుకోవాలంటే మనం కండిషన్ యూజ్ చేస్తాం గాయస్. ఓకే అన్న, బాగానే ఉందన్న, నువ్వు కంపారిజన్ ఆపరేటర్ చెప్పావన్నా, కానీ లాజికల్ ఆపరేటర్ కూడా చెప్పు అన్నా అంటే గైస్ చూడండి, ఇప్పుడు ఇదేం మనం వాడడం, కంపేర్ చేసాం గైస్. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ చూపిస్తాం గైస్. సో లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, అండ్ ఆర్ నాట్ గైస్. ఇప్పుడు నేను చూపిస్తున్నా అండ్ చూపిస్తున్నాను గైస్. సో మనకి యూజర్ నేమ్ ఒకటే, ఓకే బాగానే ఉంది, కానీ మనకి పాస్వర్డ్ కూడా మ్యాచ్ అవ్వాలి గైస్. సో పాస్వర్డ్ డాట్ వాల్యూ ఈక్వల్ టు సో రాకి 1 2 3 గైస్. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఏంటి, లాగిన్. ఓకే గైస్, సో లాగిన్ అవుతాడు యూజర్ అనేవాడు. సో తర్వాత యూజర్, లేకపోతే ఏంటి మనం ఏం మెసేజ్ చేయాలి, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ చెక్ వన్స్. ఓకే గైస్, ఇక్కడ ఏం చేసాం, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈక్వల్ అయితే అంటే మ్యాచ్ అయితే మనకు డేటాబేస్లో ఉన్న వాల్యూస్కి లాగిన్ అవుతాడు యూజర్. అలా కాకుండా గైస్, ఇక్కడ యూజర్ లాగిన్ ఉంటాను, యూజర్ లాగిన్. అలా కాకుండా ఫాల్స్ అయితే సో మన యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ చెక్ వన్స్ గైస్. ఇప్పుడు చూద్దాం మనం గైస్. ఇప్పుడు నేను రాకేష్ ఇచ్చా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి మనకి రాకి 1 2 3 ఇచ్చా గైస్. గైస్ ఇక్కడ చూడండి, నేను లాగిన్ అయిపోయా గైస్. ఎందుకు మనకు హోమ్ పేజ్ రావాలి మీరు అనుకోవచ్చు గైస్, మనం ఇంకా అంత అడ్వాన్స్కి వెళ్ళలేదు. జస్ట్ మీకు జావా స్క్రిప్ట్ ఉపయోగించి అసలు కంట్రోల్ని, అసలు ఫ్లో అనేది ఎలా కంట్రోల్ చేయాలి గైస్. ఇప్పుడు నేను పాస్వర్డ్ కొంచెం తీసేస్తున్నా గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ చెక్ వన్స్ గైస్. ఓకేనా, అంతకుముందు మనం కంపారిజన్ ఆపరేటర్స్ చేసి లాజిక్ అదే కండిషన్ ఎలా రాయాలో చెప్పా, ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి కండిషన్ ఎలా రాయాలో చెప్పా. ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. గైస్ నేను చెప్పిన ఒక్క కాన్సెప్ట్ విని ఆగిపోతే మీకు అర్థం కాదు గైస్. మీరు కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తేనే మీకు కూడా కాన్సెప్ట్ అనేది అర్థమయ్యి మీరు కూడా రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలరు గైస్ వేరే వాళ్ళకి. సో అప్పుడే మీకు కాన్సెప్ట్ వచ్చింది గైస్. ఓకేనా, మనకి ఇఫ్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ అయిపోయింది గైస్. స్విచ్ అనేది మీకు జస్ట్ ఇఫ్ ఎల్స్ లాగానే ఉంటుంది గైస్. సో స్విచ్, సో ఇదేంటి, యూజ్డ్ వెన్ కంపేరింగ్ ఏ సింగిల్ వాల్యూ అగైనెస్ట్ మల్టిపుల్ కేసెస్ గైస్. ఏమి లేదు. సో స్విచ్ అంటే ఏంటి గైస్, మనం స్విచ్ చేస్తాం కదా, అంటే ఏంటి, ఇక్కడ మనం ఫ్యాన్ స్విచ్ చేయాలంటే ఏంటి గైస్, ఇప్పుడు ఇది ఒక స్విచ్ అనుకోండి. ఫ్యాన్ స్విచ్ అంటే మనం ఏం రాస్తాం, వన్స్ ఎప్పుడైతే మన స్విచ్ ఈక్వల్ టు ఫ్యాన్ అయిందో అప్పుడు ఫ్యాన్ అనేది మనకు తిరుగుద్ది. ఓకే గైస్, ఇప్పుడు డే అనేది 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, డే అనేది 3 అయితే మనం స్విచ్లో ఏం రాసుకున్నాం, ఆ నెంబర్ రాసుకోవాలి. ఆ నెంబర్ కేస్ అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 గైస్. అంతెందుకు గైస్, ఇక్కడ మీరు గైస్ మీకు అర్థమయ్యేలాగా మీకు గైస్ అందరికీ అర్థం అవ్వాలని నా ఒపీనియన్ గైస్. ఇక్కడ నేను గైస్, ఇక్కడ నేను డే కాకుండా కేస్ పెట్టుకున్నాను గైస్. ఇక్కడ కేస్ 3 అంటే మనకి ఏం రావాలి గైస్, నేను మనకి హిట్ సినిమా ఉంది కదా, నేను హిట్ 1 అని రాస్తున్నా. సో మనకి బేస్డ్ ఆన్ ద నెంబర్ బేస్ చేసుకుని మనకి అది ఏ మూవీ మనకు రావాలి గైస్. సో ఓకే గైస్, చాలా సింపుల్ గైస్, మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది గైస్. ఇప్పుడు చూడండి, నేను కేస్ 3 ఇచ్చా అంటే కేస్ 3 అనేది మనకి ఏ సినిమాలో ఉంటుంది, హిట్ 3లో గైస్. ఇప్పుడు నేను కేస్ 1 ఇచ్చా, కేస్ 1 ఇస్తే ఏంటి, హిట్ 1లో గైస్. అలా చాలా సింపుల్ గైస్. సో దీనికన్నా గైస్ మనం ఏం చూసాం, ఇఫ్ చూసాం,
ఎల్స్ చూసాం, స్విచ్ చూసాం. కానీ గైస్ మనకి మధ్యలో ఇంకో టాపిక్ కూడా ఉంది. ఏంటన్నా అంటే గైస్ ఇఫ్ రాసాం అంటే ఏంటి, ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది, ఫాల్స్ అయిపోతుంది. కానీ అన్న నాకు ఏమోనన్నా నాకు ఇంకో డౌట్ ఉందన్న, ఒకవేళ ఇది కాకపోతే ఇంకోసారి కూడా నాకు పర్ఫామ్ చేయాలన్నా అంటే గైస్ అప్పుడే మనం ఎల్సిఫ్ వాడతాం గైస్. దానికి సింటాక్స్ ఏంటి గైస్ చూడండి, ఎల్సిఫ్ అంటే మార్క్స్ మనం ఏం రాసుకున్నాం, ఇఫ్ బ్లాక్ రాసుకున్నాం గైస్. ఇఫ్ బ్లాక్ రాసుకున్నాం, ఎల్స్ బ్లాక్ రాసుకున్నాం. కానీ మనం ఎప్పుడు గైస్ ఇంకోటి ఏంటి, ఎల్సిఫ్ అంటే ఇది కానీ ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు గైస్. అంటే మనకి ఇక్కడ ఒక కండిషనే ఉంది. మనకేంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ అయితే లాగిన్ అవుతాడు, లేకపోతే ఏమవుతాడు, మళ్ళీ ఒకసారి మెసేజ్ డిస్ప్లే చేయాలి ఒకవేళ తప్పు డీటెయిల్స్ అని. అలా కాకుండా మనకి ఎప్పుడైతే మల్టిపుల్ కేసెస్ అంటే మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలో మనం ఎల్సిఫ్ వాడతాం గైస్. జస్ట్ ఏం లేదు ఇక్కడే. సో ఎల్సిఫ్ అని రాసుకుని జస్ట్ బ్లాక్ రాసుకుని సరిపోద్ది గైస్. జస్ట్ ఇక్కడ కండిషన్ ఏం రాయాల్సి, ఎందుకు కండిషన్ రాయాల్సి అంటే గైస్ ఇక్కడ కండిషన్ రాయాలి. ఎల్సిఫ్ అండ్ కండిషన్ ఏంటి, సో అంటే ఒకవేళ ఇది జరగకపోతే ఇది జరిగితే సో లోపల ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బ్లాక్ ఓకే గైస్. ఇఫ్ అంటే ఇది జరిగితే, ఎల్స్ ఇఫ్ అంటే ఒకవేళ ఇది జరిగితే, మళ్ళీ గైస్ అలా మనం ఎన్ని ఎల్స్ ఇఫ్లను రాసుకోవచ్చు గైస్, ఓకేనా. సో అలా మనం ఎన్ని ఎల్సిఫ్లను రాసుకోవచ్చు, ఓకే గైస్. సో ఫస్ట్ ఏంటి, ఒకవేళ ముందే ఇది జరిగితే ఇది అయిపోవాలి గైస్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, వీటిలో ఏది జరిగినా ఇంకా మిగతా ఏం జరగవు గైస్. వన్స్ మీరు ఫస్ట్ ఇఫ్ జరిగితే మిగతా ఎల్సిఫ్ ఏం చెక్ చేయదు గైస్, ఓకేనా. తర్వాత మీరు ఎల్సిఫ్, తర్వాత మళ్ళీ ఎల్సిఫ్, లాస్ట్లో ఎల్స్ గైస్. మీరు వన్స్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ మూడు జరగకపోతే ఎల్స్ అవుద్ది గైస్. సో ఓకేనా. సో గైస్ ఇది జస్ట్ నేను మామూలుగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను గైస్. కాన్సెప్ట్ అర్థమైతే మీకు ప్రాక్టికల్గా చాలా ఈజీ గైస్. కానీ మీరు ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయరు గైస్, అందుకే మీకు రాదు, ఓకే గైస్. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ అంటే ఎప్పుడు వాడాలి, ఎల్సిఫ్ ఎందుకు వాడాలి గైస్. ఇఫ్ అంటే మనకి ఏదైనా ఒక్క కండిషన్ ఉంటే ఇఫ్ ఆర్ ఎల్స్, అలా కాకుండా మనకి మల్టిపుల్ కేసెస్లో మనకి చెక్ చేయాలంటే కండిషన్ ఇఫ్ రాసుకుంటాం, ఎల్సిఫ్ రాసుకుంటాం, ఎల్స్ రాసుకుంటాం. సో ఆల్రెడీ స్విచ్ అని మనం చెప్పాం, ఏదైనా ఒక వేరియబుల్ని చెక్ చేయాలంటే అంటే డిఫరెంట్ కేసుల్లో చెక్ చేయాలంటే మనం స్విచ్ అనేది వాడతాం చేసి. సో స్విచ్ కూడా మీరు ట్రై చేయండి, అర్థం కాకపోతే నేను ఒక వీడియో చేస్తాను. సో ఇంకా మీకు ఈ వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్, నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఇంకో వీడియోలో. సో ఓకే గైస్. సో మనకేమైపోయింది, ఆపరేటర్స్ చూసాం, కండిషన్ చూసాం. కండిషన్లో కూడా మనం ఏం చూసామంటే ఇఫ్ మన కండిషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా లాజికల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ రాయాలని కూడా చూసాం, ఓకేనా గైస్. సో ఇప్పుడు ఏంటి గైస్, వాట్ ఆర్ లూప్స్ గైస్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే గైస్. అసలు నేను ఎప్పుడు ఏ లూప్ వాడాలి, అసలు ఎందుకు అన్ని లూపులు ఉన్నాయి, అసలు చక్కగా మనకి అసలు లూప్ అంటే ఏంటి. సో గైస్ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. లూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిపీట్ ది టాస్క్ వితౌట్ రైటింగ్ ద సేమ్ కోడ్ అండ్ అగైన్. ఓకే గైస్, అంటే ఇక్కడ ఏంటి, ఒకే పనిని మళ్ళీ రిపీట్ సైడ్గా చేయాలంటే అది ఒక లూప్గా రాసుకుంటాం గైస్. సంథింగ్ అలా కాదు గైస్. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు గైస్ ఇప్పుడు అంత ఎందుకు గైస్, ఇప్పుడు ఎవరైనా మీకు గైస్ ఇప్పుడు మీకు సారీ చెప్పాలి, మనం ఏం అడుగుతాం, అరే 10 times చెప్పరా అంటే గైస్ ఇప్పుడు ఆ 10 times అనేది నేనేం చేస్తానంటే ఆ 10 times అనేది జస్ట్ మనం ఒక ఫర్ లూప్ రాసుకుని ఆ వర్డ్ అనేది సారీ అని చేస్తే ఆ వర్డ్ అనేది మనకి 10 times డిస్ప్లే అవుతుంది గైస్. అలా మనం ఎప్పుడైతే కూడా ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే అన్నిసార్లు రాయకోకుండా జస్ట్ ఒక్కసారి రాసి మనకి ఎన్నిసార్లు అయితే ఆ పని చేయాలో అంత కౌంట్ మనం రేంజ్ చేస్తే సో అది జరుగుద్ది గైస్, ఓకేనా. సో లూప్స్ అంటే అది గైస్. సో ఏమి లేదు, రిపీట్ ది టాస్క్ వితౌట్ రైటింగ్ ద సేమ్ కోడ్. సో ఇప్పుడు ఫర్ లూప్ గైస్ మీకు ప్రాక్టికల్గా చెప్తాను గైస్. ఏదో ఫర్ లూప్ అంటే ఇనిషియలైజ్ చేయాలి, కండిషన్ రాయాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అలా కాదు గైస్, మనం ప్రాక్టికల్గా చెప్తాం. సో మన కాన్సెప్ట్ ఏంటి, బ్యాక్ బెంచుడు ఫ్రంట్ బెంచుడికి కాదు, బ్యాక్ బెంచుడు కూడా అర్థం కావాలి గైస్. ఫర్ లూప్ అంటే ఏంటి, అసలు ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి గైస్. ఈ ఇమేజ్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, మీరు ఏం గమనించారో చెప్పండి గైస్. ఇక్కడ ఏముంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, క్యాలరీస్, స్నాక్స్, డిన్నర్, డెజర్ట్ గైస్. ఇది ఏంటంటే ఒక జిమ్ పర్సన్ డైట్ ప్లాన్,
గైస్ ఇక్కడ ఏంటి అసలు ఆ జిమ్ పర్సన్ బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీస్ తినాలి, లంచ్లో ఎన్ని క్యాలరీస్ తినాలి, స్నాక్స్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి, డిన్నర్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి, డెజర్ట్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి అని ఫిక్స్ చేసుకుంటాడు గైస్. అంటే ఏంటి, నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. అంటే మనకి ఎప్పుడైతే మనకి ఒక టాస్క్ అనేది ఎప్పుడు జరగాలి, ఎంత టైం జరగాలి, ఎన్నిసార్లు జరగాలి అని క్లారిటీ ఉన్నప్పుడు మనం ఫర్లో యూజ్ చేస్తాం గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, యూజర్కి అనేవాడికి తెలుసు, ఓకే నేను ఇప్పుడు 350 క్యాలరీస్ తినాలి, నేను ఇప్పుడు 380 క్యాలరీస్ తినాలి, ఎందుకు ఇప్పుడు లంచ్ నేను స్నాక్స్లో 80 to 100 క్యాలరీస్ తినాలి. ఇక్కడ ఏంటంటే యూజర్ అనేవాడు ఒక పర్టికులర్ రేంజ్ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ రేంజ్కి రీచ్ అవుతాడో ఆటోమేటిక్గా ఆగిపోతాడు. ఓకే గైస్, అలాగే మనకు కూడా ఎప్పుడైతే టాస్క్ ఆగాలో తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. సో గైస్ మీకోసమే నేను చాలా ఆలోచించి ఎగ్జాంపుల్ చెప్పాను గైస్. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు మనకు డైట్ ఫాలో అయ్యే వ్యక్తి సో ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాడు గైస్. ఫ్రూట్స్ ఏంటి, యాపిల్, బనానా, చెర్రీ. గైస్ ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఫస్ట్ ఫ్రూట్ తింటాడు, సెకండ్ బనానా తింటాడు, చెర్రీ తింటాడు, తర్వాత ఇంకేమైనా తింటాడా, సో ఆగిపోతాడు. ఎందుకు ఆగిపోతాడు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఫ్రూట్సే ఉన్నాయి. ఇంకా గాయస్ ఇక్కడ ఏంటి, ఆ 3 ఫ్రూట్స్ తింటే మనకేంటి ఆ క్యాలరీస్ బర్న్ అయిపోయినాయి, సో ఆగిపోతాడు. అంటే ఎందుకు ఆగిపోతున్నాడు, ఎందుకంటే అక్కడ రేంజ్ పెట్టుకున్నాడు. ఓకే నేను సమ్ క్యాలరీ అంటే నాకు ఇంత క్యాలరీస్ రీచ్ అవ్వగానే ఆగిపోవాలి అని రేంజ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆగిపోయాడు గైస్. ఓకేనా. అలా మనకు కూడా అంటే ఎన్నిసార్లు జరగాలి వర్క్ అనేది, ఎన్నిసార్లు టాస్క్ పర్ఫామ్ చేయాలి, ఎప్పుడు ఆగిపోవాలి తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. ఇప్పుడు వైల్ లూప్ గైస్. చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటిది, మండి. గైస్ ఇది మన లైఫ్ గైస్. ఇప్పుడు ఎలాగైతే మన జిమ్ పర్సన్ అనేవాడు డైట్ ఫాలో అవుతాడో గైస్ మనం ఫాలో అవుతామా గైస్. ఇప్పుడు మన ముందే ఒక మండి పెడితే గైస్, ఇప్పుడు ఎవరి సిచ్యువేషన్ వాళ్ళు గైస్. ఇప్పుడు నేను బాగా హంగ్రీగా ఉన్నా, నేను ఇప్పుడు ఒక మండి ఏంటి 2 మండి కూడా తినే అంత ఆకలిగా ఉన్నా, కానీ ఏమో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నాకు స్టమక్ ఫుల్ అయిపోయి నేను ఆగిపోవచ్చు. అంటే ఎక్కడ నాకు తెలుస్తుందా నేను ఎంతవరకు తింటాను, అంటే ఇంతే తింటాను అని నాకు తెలుస్తుందా. సో అలాగే వైల్ లూప్ ఎప్పుడు వాడతాం, మనకి ఎంతవరకు జరగాలో తెలియదు, అంటే ఎక్కడ ఆగిపోవాలో తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం గైస్. ఇక్కడ ఏంటి, మనం మొత్తం తినేవచ్చు ఆకలేస్తే, లేకపోతే కొంచెం తినగానే కడుపు నిండిపోతే ఆగిపోవచ్చు గైస్. ఇప్పుడు మీకు క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో మీకు రాశాను గైస్. సో మనం దీన్ని మన కోడ్లో గైస్ మీకోసం ఇది రాశాను నేను. సో మనం ఇది మన కోడ్లో యూజ్ చేద్దాం గైస్. సో ఓకేనా. సో 1 సెకండ్ గైస్. ఇప్పుడు నేను జస్ట్ ఇది మొత్తం తీసేస్తున్నాను గైస్. సో జస్ట్ ఏమి లేదు, మనం ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకున్నాం అంతే గైస్. ఇప్పుడు నేను ఇది రాశాను గైస్. సో ఓకేనా, ఇప్పుడు ఇది రాశాను. సో గైస్ ఇప్పుడు చూడండి ఏం జరుగుద్దో గైస్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఎందుకు ఇన్పుట్ తీసుకుంటున్నా, ఎందుకంటే యూజర్ స్టమక్ ఫుల్ అయిందో లేదో తెలుసుకుంటాకి నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను గైస్. చూద్దాం గైస్ అసలు ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా గైస్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, మనకి రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనుకున్నారు, నేను ఇక్కడ మనకి ఇది తీసేసాను గైస్. ఏమీ లేదు, మీరు మ్యాక్సిమం ఇది మొత్తం మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకు మీకు ఒక్క లైన్ అర్థం కాదు, ఆ లైన్ ఏంటంటే జస్ట్ మీకు ఈ లైన్ అర్థం అవుతుంది. లెఫ్ట్ అనే వేరియబుల్, స్టమక్ అనే వేరియబుల్ తీసుకున్నాను, లెఫ్ట్ వేరియబుల్ డిఫైన్ చేశాను, లెఫ్ట్ వేరియబుల్ వైల్ లూప్ రాసాం గైస్. ఇక్కడ చూడండి గైస్, మనం ఫర్ లూప్ అయితే ఫర్ అని యూజ్ చేయాలి, వైల్ లూప్ అయితే వైల్ అని యూజ్ చేయాలి గైస్. సో అది తెలిసిందే. ఇక్కడ ఏంటి ఐటమ్ కౌంట్ అంటే గైస్, ఇక్కడ ఏంటి వైల్ లూప్ నేను ఏం రాసుకున్నా గైస్, ఇదేం ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్స్ గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా లాజిక్లో అదే మనం లాజిక్ రాస్తున్నప్పుడు ఏం రాయాలి, ఏ ఆపరేటర్స్ అయితే బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేద్దో ఆ ఆపరేటర్స్ రాయాలి గైస్. ఆ రెండు ఏంటి, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. ఓకే గైస్. ఇప్పుడు ఏంటి స్టమక్ ఎంటీగా ఉంది, ఇప్పుడు ఏంటి ఐటమ్ కౌంట్స్ ఇంక్రీజ్ చేసి నేను తర్వాత యూజర్ని అడుగుతున్నా, బాబు నీ స్టమక్ అయినది ఫుల్ అయిందా లేదా గైస్. ఎప్పుడైతే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలో ప్రాంప్ట్ అనే ఫంక్షన్ వాడాలి గైస్. సో దానికి అవుట్పుట్ ఎలా వద్దో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడు చూడండి
గైస్ ఇక్కడ చూడండి, స్టమక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. గైస్ ఇక్కడ నేను నాట్ అని టైప్ చేస్తున్నా. గైస్ అక్కడ ఒక డిస్ప్లే ఉంది చూసారా, మీకు అది కనపడాలంటే మీకు ఇంకా ఇద్దాం. సో గైస్ నాకు అవ్వలేదని చెప్పా, నాకు అవ్వలేదురా. చూడండి గైస్, నేను ఎప్పుడు అవ్వలేదని చెప్తున్నా అంటే చూడండి ఇక్కడ నాకు తెలుస్తుందా, నాకు తెలుస్తా ఎందుకు, నేను ఇంకా తింటానే ఉన్నా. గైస్ చూడండి, నాట్, నాకు ఇంకా స్టమక్ ఫుల్ అవ్వాలా. గైస్ చూడండి, నాట్ అంటే నాకు స్టమక్ ఫుల్ అవ్వాలి, ఎందుకు నాకు ఇంకా బాగా ఆకలిగా ఉన్నా, నాకు ఇంకా స్టమక్ ఫుల్ అవ్వాలి. గైస్ ఇక్కడ చూడండి, స్టమక్ ఈజ్ నాట్ ఫుల్ ఆఫ్టర్ 6 items ఈటింగ్. అంటే వాడు బాగా ఆకలిగా ఉన్నాడు గైస్, అసలు వాడికి స్టమక్కే ఫుల్ అవ్వట్లేదు. ఆడు ఎన్ని ఐటమ్స్ తిన్నాడు, 6 items తిన్నాడు. 6 items తిన్నా వాడికి స్టమక్ అనేది ఫుల్ అవ్వాలి. ఇప్పుడు వాడికి స్టమక్ ఈజ్ ఫుల్ అని ఎంటర్ చేశాను గైస్. గైస్ ఇక్కడ చూడండి, స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్టర్ 7 times ఈటింగ్. గైస్ చూసారా, ఇక్కడ మనకేంటి, మనకి ఎప్పుడు ఆగాలో మనకు తెలుసా గైస్. ఇదే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను గైస్, చూడండి. ఇప్పుడు నేనేం చేశా, ఎప్పుడైతే యూజర్ని అడిగా, సో ఏంటి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనకు తెలియదు, ఎప్పుడు ఆగుతాడో తెలియదు. ఒకసారి ఫస్ట్లో ఆగిపోవచ్చు, ఒకసారి సెకండ్లో ఆగిపోవచ్చు గైస్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇప్పుడు చూడండి గైస్, మీకు అర్థమవుద్ది. సో ఇందాక యూజర్ ఎన్ని టైమ్స్ తిన్నాడు, ఒక 7 times తిన్నాడు. కానీ గైస్ ఇప్పుడు చూడండి గైస్, అందరూ అలా ఉంటారు కదా గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు నేను ఈ యూజర్ చూడండి, నేను ఎప్పుడైతే ఫుల్ గైస్, ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఏంటి, స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్టర్ వన్ items ఈటింగ్. గైస్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి, వైల్ లూప్ అనేది ఏంటి మన కంట్రోల్లో ఉందా, లేదు. అంటే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ అండ్ బేస్డ్ ఆన్ ది హంగ్రీ. అంటే మనకు కూడా ఎప్పుడైతే టాస్క్ అనేది ఎప్పుడు ఆగుద్దో, ఎప్పుడు ఆపాలో, లేకపోతే ఎంతవరకు పర్ఫామ్ చేయాలో తెలియనప్పుడు, బేస్డ్ ఆన్ ది కండిషన్, అంటే మన చేతిలో కండిషన్ లేనప్పుడు మనకు వైల్ లూప్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, మీకోసం చాలా క్లారిటీగా అర్థం కావడానికి చెప్పాను గైస్, ఇలా అందరికీ అర్థం అవుతుంది. అంటే ఫుడ్ గురించి మీకు ఇలా చెప్పాను గైస్. ఓకేనా, మనకి ఎప్పుడైతే ఇన్ని టైమ్స్ టాస్క్ పర్ఫామ్ చేయాలి అని తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం గైస్. అలా కాకుండా మనకి ఎన్నిసార్లు మనకి టాస్క్ పర్ఫామ్ చేయాలి తెలియనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా బాగానే ఉందన్న. డూ వైల్ లూప్ అంటే ఏంటన్నా గైస్, డూ వైల్ లూప్ అంటే ఏంటంటే, వైల్కి డూ వైల్కి ఏంటంటే గైస్, వైల్ అనేది ఖచ్చితంగా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలని లేదు గైస్. వైల్ అనేది నీకు ఫస్ట్ టైమే ఫాల్స్ అయిపోతే నీకు అసలు డిస్ప్లే అవ్వదు గైస్. కానీ ఇక్కడ అసలు కండిషన్ బేస్ చేసుకుని ఉన్నది గైస్, ఫస్ట్ ఖచ్చితంగా అట్లీస్ట్ వన్స్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఇప్పుడు నేను దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే గైస్, మన అందరికీ సిమ్ ఎగ్జామ్స్ ఉంటాయా గైస్. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయినా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా సిమ్ ఎగ్జామ్స్ రాయాలి గైస్, అది మ్యాండరేటరీ గైస్. అందుకే అంటే డూ వైల్ నేను దీంతో ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఇప్పుడు చూడండి, డూ వైల్ అదేంటి, ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా సిమ్ ఎగ్జామ్ రాయాలి గైస్. వన్స్ స్టూడెంట్ అనేవాడు ఫెయిల్ అయితే సప్లీలు రాసుకుంటాడు, అదే స్టూడెంట్ పాస్ అయిపోతే అక్కడితో ఆగిపోతాడు. ఓకే గైస్, ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను గైస్, డూ వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది ఏంటని గైస్. మీకోసం నేను క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో గైస్, ఇది కూడా మనం కామెంట్స్లో పెట్టేద్దాం. సో ఇక్కడ పెడతాం గైస్. సో గైస్, ఇప్పుడు మనం చూద్దాం నేను ఏం చేస్తున్నానంటే గైస్, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి మనకి ఎన్ని సెంటెన్స్ గైస్, ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకు, నాట్ స్టడీ గైస్. అంతే కదా గైస్, ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా, ఎన్ని సప్లీస్ వచ్చినా, నేను చదవకపోతే పాస్ అవుతానా, అలాగే గైస్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనేవాడు చదివాడు గైస్. నేను ఫస్ట్ రెగ్యులర్లోనే చదివేశాను గైస్. అప్పుడు ఏమవుద్ది గైస్, ఇక్కడ చూడండి 1 second గైస్, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను గైస్. అది ఇన్ఫినిట్ లూప్ వల్ల ఆగిపోయింది. ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తున్నాను గైస్. అలా మనం ఎప్పుడూ కూడా ఇన్ఫినిట్ లూప్ రాయకూడదు కండిషన్. సో నేను మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి రాశాను గైస్. సో గైస్ ఇక్కడ చూసారా, స్టూడెంట్ పాస్ గైస్. ఎందుకు పాస్ అయిపోయాడు ఇక్కడ గైస్, చూసారా ఇక్కడ చూడండి, నేను స్టూడెంట్ అనేవాడు చదివాడు గైస్. చదివితే మనకేంటి, చదివాడు, ఎగ్జామ్ రాశాడు, పాస్ అయిపోయాడు గైస్. అందరూ కూడా చదివితే అందరూ పాస్ అయిపోతారు. ఓకే గైస్, అంటే ఏంటి, ఇప్పుడు బ్యాక్ బెంచర్కైనా ఒకసారి రాసే అవకాశం ఉంది, ఫస్ట్ బెంచర్కైనా ఒకసారి రాసే అవకాశం ఉంది. కానీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్, అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ అనేది, ఆ టాస్క్ అనేది ఇంకా మూవ్ అవ్వాలా ఆగిపోవాలా అని ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఆ స్టూడెంట్ అనేది కూడా చదివితే ఆ టాస్క్ అనేది ఆగిపోద్ది, చదవకపోతే అది ఇంకా జరుగుతూనే ఉంటుంది గైస్. చూసారా ఇప్పుడు ఇక్కడ ఏముంది,
గైస్ ఇక్కడ చూడండి స్టూడెంట్ పాస్. ఓకే గైస్, ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి స్టూడెంట్ నాట్ పాస్. ఓకే గైస్, స్టూడెంట్ పాస్. గైస్ ఇక్కడ స్టూడెంట్ నాట్ పాస్ ఈవెన్ ఎగ్జామ్ రైట్. ఇక్కడ గైస్ నేను ఇక్కడ స్టడీ అని పెడుతున్నా కదా, ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి. గైస్ ఇక్కడ చూడండి స్టూడెంట్ నాట్ పాస్ ఈవెన్ ఎగ్జామ్ రైట్ ఇన్ 1 అంటే స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ సారి రాసాడు పాస్ అవ్వాలా గైస్, అలా ఇంకా రిపీట్ అవుతానే ఉంటుంది గైస్ అలా. ఓకేనా, అలా మనకి అట్లీస్ట్ ఒక్కసారి టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం డూ వైల్ రాసుకోవాలి గైస్. డూ వైల్ సింటాక్స్ ఏమీ లేదు, జస్ట్ మీకు వైల్ ప్లేస్లో డూ ఉంటుంది గైస్. ఇక్కడ లాస్ట్ మనకి క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్లో మనం వైల్ అనే కండిషన్ రాసుకోవాలి గైస్. సేమ్ ఉంటుంది గైస్ వైల్ లూప్కి డూ వైల్ లూప్కి, జస్ట్ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ అనేది ఒక్కసారి కూడా డిస్ప్లే అంటే ఒక్కసారి కూడా పర్ఫామ్ అవుతలేదు మనం చెప్పలేం, కానీ డూ వైల్ లూప్ అనేది ఖచ్చితంగా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థం అవుతుంది గైస్. ఇక్కడ డూ తీసేసి నేను వైల్ పెడితే ఇది వైల్ లూప్ సింటాక్స్ గైస్. ఓకేనా, డూ తీసేసి మనం వైల్ లూప్ పెడితే ఇది వైల్ లూప్ సింటాక్స్, ఇది ఇక్కడ తీసేస్తే ఇది వైల్ లూప్ సింటాక్స్. అలా కాకుండా మనం వైల్ ప్లేస్లో డూ పెట్టి ఏంటి గైస్, వైల్ ప్లేస్లో డూ పెట్టి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ అంటే క్లోజ్డ్ బ్రాంచెస్ దగ్గర క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ దగ్గర వైల్ కండిషన్ రాస్తే అది డూ వైల్ లూప్ గైస్. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనం ఇవాళ ఏం డిస్కస్ చేసుకున్నాం, వాట్ ఆర్ ఆపరేటర్స్ అని చూసాం గైస్. వాటర్ కండిషన్ కూడా చూశాను విత్ ద హెల్ప్ ఆఫ్ నేను లాగిన్ పేజ్ సహాయంతో నేను కండిషన్ బేస్ చేసుకుని యూజర్ లాగిన్ అయ్యాడా లేకపోతే యూజర్ డీటెయిల్స్ కరెక్టా రాంగ్ కూడా చెప్పాను గైస్. అండ్ వాట్ ఆర్ ద లూప్స్ అంటే ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, డూ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్పాను గైస్. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో ఎవరికైనా అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి గైస్. అలా కాదన్నా నాకు ఇంకా క్లారిటీగా చెప్పండి అన్న అంటే కింద కామెంట్ చేయండి గైస్, నేను మీకోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో మీకు అర్థం అవ్వడమే నాకు ఈ ముఖ్యం గైస్. మళ్ళీ మీకు ఎన్ని కావాలితే అన్నిసార్లు వీడియో చేస్తాను గైస్. ఓకేనా, సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 11 గైస్. సో రేపొద్దున ఏం చేద్దాం గైస్, రేపొద్దున ఏం చేద్దాం అంటే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎరేస్ ఆబ్జెక్ట్ గైస్. సో రేపొద్దున చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం గైస్. రేపొద్దున ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎవరికైతే మన టాపిక్ నచ్చుతుందో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు మాత్రమే చూడకోకుండా ఎవరికైతే మన కంటెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. ఐ హోప్ మన కంటెంట్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు గైస్, మీకు నా కంటెంట్ అనేది బాగా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతేనే మీరు షేర్ చేయండి గైస్. అలా కాకుండా సో ఏదో షేర్ చేయమని షేర్ చేయవద్దు గైస్. సో మీకు నిజంగా మీకు అనిపిస్తేనే షేర్ చేయండి గైస్. ఐ హోప్ ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో రేపొద్దునైతే మనం వీడియో అప్లోడ్ చేయట్లేదు గైస్, ఎందుకంటే సో ఇప్పటి వరకు మనం ఏదైతే టాపిక్స్ నేర్చుకున్నామో సో దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి గైస్. సో నేను ఎంత చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏం యూజ్ ఉండదు గైస్. సో మీకోసమే మీరు ప్రాక్టీస్ చేస్తారని సో టైం ఇస్తున్నాను గైస్. సో ఎల్లుండి క్లాస్లో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.